న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రెండవ రోజు కొనసాగుతున్న ఖనీ బార్ అసోసియేషన్ రీలే నిరాహార దీక్షలు. రామోజీ ఫిలిం సిటీ సంస్థ ఆక్రమించుకున్న పేదల భూములపై అడగడానికి సిపిఎం పార్టీ నాయకులు అక్కడికి వెళ్తే వారిని అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టడాన్ని ఖండించిన సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య. గోదావరికని గంగారాం నగర్ కు చెందిన మహిళను వేధిస్తున్న సుందిళ్ల గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన వన్ టౌన్ పోలీసులు. ఎస్కే ఆపన్న హస్త ద్వారా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం పొందిన మహిళలకు సర్టిఫికేట్ కోసం పరీక్షలను నిర్వహించిన న్యాక్ సంస్థ. అంతర్గం పునరావాస కేంద్రాల్లో ఘనంగా కొనసాగుతున్న శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారి జాతర వేడుకలు. సీనియర్ లాయర్ ఇజ్రాయెల్ పై జరిగిన కిరాతక దాడిని తీవ్రంగా ఖండిస్తూ గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రీలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి.